అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఇంకా ఈ కనెక్షన్లో మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. ఓకే, అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ రీడింగ్స్కి సంబంధించి, రిలేషన్షిప్స్, కనెక్షన్స్కి సంబంధించి, లవ్ రీడింగ్స్కి సంబంధించి ఏంటి అని అంటే, నేను మన ఛానల్లో ఎప్పుడు ఏ టాక్సిక్ కనెక్షన్కి సంబంధించో, కార్మిక్ కనెక్షన్కి సంబంధించో రీడింగ్స్ అయితే చేయను. ఓకే, సో జనరల్ రిలేషన్షిప్స్, జనరల్ కనెక్షన్స్లో ఉన్నారు, ఏదో చిన్న చిన్న సపరేషన్స్, అన్నెసరీ థింగ్స్ నడుస్తూ ఉంది, బట్ అందులో లవ్ అనేది ఉంది ఆ కనెక్షన్లో అని చెప్పి ఉంటుంది చూడండి. అలాంటి కనెక్షన్కి సంబంధించి లవ్ ఉంది బట్ డిస్టెన్స్ అనేది ఇలా మెయింటైన్ అవుతుంది, సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ ఉంది అని ఉంటుంది చూడండి. అలాంటి కనెక్షన్స్కి సంబంధించి మాత్రమే నేను రీడింగ్స్ అనేది చేస్తున్నాను. సో కార్మిక్ కనెక్షన్స్ ఇంకా అబ్యూజివ్ కనెక్షన్స్, టాక్సిక్ కనెక్షన్స్ ఏంటి అని అంటే, ఫిజికల్గా బాగా హర్ట్ అవుతూ ఉండడము ఆ కనెక్షన్లో, లవ్ లేకపోయినా సరే సమ్ సార్ట్ ఆఫ్ ఏదో సమ్ బెనిఫిట్ కోసం ఉండడం మాత్రమే ఉంటుంది చూడండి. అవి టాక్సిక్ కనెక్షన్స్ అనమాట. అబ్యూజివ్ బిహేవియర్ చాలా ఉండడము, అన్నెసరిగా ఒకరినొకరు హర్ట్ చేసుకుంటూ ఉండడము, ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉండడము, ఓకే, ఈవెన్ దో హ్యాపీగా లేకపోయినప్పటికీ స్టక్ అయ్యి ఉండడము ఉంటుంది చూడండి. అలాంటి కనెక్షన్స్కి సంబంధించి మాత్రం నేను రీడింగ్ చేయట్లేదు అనమాట. ఓకే, ఎందుకు అనంటే కార్మిక్ కనెక్షన్స్, టాక్సిక్ కనెక్షన్స్ మోస్ట్లీ ఎందుకు అనంటే, అందులో మనం లెసన్ నేర్చుకొని దాని మీద వర్క్ చేసేసి డిటాచ్ అవ్వాలి అని చెప్పేసి వచ్చిన కనెక్షన్స్ అనమాట. దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందనంటే, లైఫ్ లాంగ్ మీ ఆ కార్మిక్ సైకిల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఫ్రీ అనేది అవ్వరు, లిబరేట్ అయ్యేది ఉండదన్నమాట. సో రిపీట్ అవుతూ ఉంటుంది లూప్. సో నేను ఆ కనెక్షన్కి సంబంధించి రీడింగ్స్ చేసి అన్నెసరిగా మీకు ఆ సిచ్యువేషన్లోనే ఉండిపోవాలి అన్నట్లుగా ఎంకరేజ్ చేయాలి అనుకోవట్లేదు అనమాట. సో ఆ ఉద్దేశంతో నేను కార్మిక్ కనెక్షన్స్కి, టాక్సిక్ కనెక్షన్స్కి మాత్రం రీడింగ్ చేయట్లేదు. జనరల్లీ మీ కనెక్షన్లో మీకు తెలుసు లవ్ ఉంది బట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ వల్ల డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవ్వడము, సపరేషన్ అనేది జరగడము, లేకపోతే ఏదో నడుస్తుంది, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడము, ఇలాంటిదంతా ఉంటుంది చూడండి. జనరల్ సోల్మేట్ ఆర్ క్యాటలిస్ట్ ఆర్ నార్మల్ కనెక్షన్స్, దీనికి సంబంధించి మాత్రమే ఈ రీడింగ్స్ అనమాట. ఓకే, సో ఎస్, మీది కనెక్షన్ టాక్సిక్ కాదు అని అంటే ఇది వచ్చేసి మీ రీడింగ్. ఓకే, సో నేనైతే మోస్ట్లీ టాక్సిక్ కనెక్షన్స్, కార్మిక్ కనెక్షన్స్ ఉంటేను మీరు ఆ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వడమే బెస్ట్. యాక్చువల్గా జనరల్గా ఎవరైనా సరే సజెస్ట్ చేసేది ఫస్ట్ థింగ్ అదే ఉంటుంది. ఆ కనెక్షన్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. బట్ మీరు ఇంకోసారి ఇంకా ట్రై చేయాలి అనుకుంటే, మీ మీద మీరు వర్క్ చేసుకున్న తర్వాత ఆ కనెక్షన్లో ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి మీకు అర్థం అయిన తర్వాత, ఓకే, మీరు వర్క్ చేసిన తర్వాత కొంచెం బెటర్గా ఉంది అని అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే మాత్రం మీరు వెంటనే ఆ కనెక్షన్ని బ్రేక్ చేయాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో సైన్స్ తెలుస్తూ ఉంటుంది మీకు ఏది టాక్సిక్ కనెక్షన్ లేకపోతే నార్మల్ అని చెప్పేసి. అస్సలు హ్యాపీగానే ఉండరు ఆ కనెక్షన్లో, ఇయర్స్ కొద్దీ నడుస్తున్నా సరే అని అంటే అది టాక్సిక్ కనెక్షన్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఎనీవే, అది మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ హోప్ నేను ఇది చెప్పాను అనుకుంటా, బట్ స్టిల్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఈ కనెక్షన్లో ఏం నడుస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్లో అనేది చూద్దాము. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇది మీ రీడింగా కాదా అని చెప్పేసి. Universe, please show me the feelings of my collective. Please show me the feelings of my collective. What my collective is feeling in this connection. Please show me the feelings of my collective. Queen of Cups వచ్చేసి మీ ఫీలింగ్స్, ఓవర్ఫ్లోయింగ్ లవ్, 3 of Pentacles చూపిస్తుంది. యాక్చువల్లీ మీ ఫీలింగ్స్ వచ్చేసి 3 of Pentacles, 4 of Swords.
గివింగ్ ఎనర్జీ ఉంది, చాలా చాలా లవ్. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ లవ్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. ఈ పర్సన్ మీద మీకు ఇష్టం అనేది వాళ్ళతో కనెక్షన్లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డీప్గా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే 3 ఆఫ్ పెంటికల్స్ సమ్ సార్ట్ ఆఫ్ థర్డ్ సిచ్యువేషన్ ఏదో ఉంది. దీనివల్ల మీకు ఏంటి అని అంటే ఇంత లవ్ చూపించినా సరే, ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా సరే, మీరు ఈ లవ్ని సాక్రిఫైస్ చేస్తున్నారేమో, మీరు అది రిసీవ్ చేసుకోవట్లేదేమో అన్నట్లుగా ఆగిపోయినట్లు కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, ఈ పర్సన్తో కలిసి ఉండాలి, లైఫ్ని షేర్ చేసుకోవాలి అంతా ఉంది, కానీ నేను ఈ లవ్ని మొత్తము ఇవ్వలేను ఎందుకనంటే థర్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ అని చెప్పేసి అనమాట. ఇక్కడ కొంతమందికి ఇక్కడ రీడింగ్లో వస్తుంది కాబట్టి చెప్తున్నాను, లేదంటే నేను ఇది మెన్షన్ చేయను, మీకు తెలిసిందే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఛాన్సెస్ ఉంది మీ పర్సన్ ఇక్కడ. ఓకే, వేరే పర్సన్తో ఉండడము, వేరే ఎనర్జీతో ఉండేది ఇక్కడ ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. సో అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు లవ్ని సాక్రిఫైస్ చేసుకోవడం కంటే జస్ట్ ఆ లవ్ని హోల్డ్ చేసి పెట్టుకోవడము, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంచుకోవడం బెస్ట్ అన్నది చూపిస్తుంది అనమాట, ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి. ఓకే, బట్ ఓవర్గా ఎమోషనల్ కూడా అవుతూ ఉండొచ్చు ఈ టైంలో మీరు. అంటే ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానే, ఇంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ ఇలా స్టక్ అయిపోయి ఉంది ఎందుకు అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ నడుస్తూ మీకు ఇప్పుడు ఉండిండొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి థర్డ్ ఎనర్జీ వచ్చేసి వర్క్ సిచ్యువేషన్ కూడా ఈ పర్సన్ వేరే వాళ్ళతో కొలాబరేట్ చేస్తూ ఉండడము, వేరే పీపుల్తో వర్క్లో బిజీగా ఉండడము, మనీ సంపాదించాలి, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉండడము, లేకపోతే ఇంట్లో ఏదైనా బిజినెస్ లాంటిది ఇలాంటిది ఉంటే దాన్ని హ్యాండిల్ చేసుకోవడము, ఇలాంటి విషయంగా వీళ్ళు టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఎనర్జీలో వీళ్ళు ఓవర్గా అంటే వాళ్ళ లైఫ్ మొత్తం అక్కడ స్పెండ్ చేస్తూ ఉండడం, కొలాబరేట్ చేస్తూ ఉండడం వల్ల మీరేంటంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, ఇలానే లైక్ మీరు హోల్డ్ చేసి పెట్టుకోవాలన్నట్లు ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే మీకు సాక్రిఫైస్ చేయాలి అన్నెసరీగా అంత గివింగ్ ఎనర్జీలోనే ఉండాలి, ఏదైతే రావట్లేదు అని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదన్నట్లు చూపిస్తుంది. బట్ అలా అని ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం లేదా అంటే అలా కాదు, చాలా ఇష్టం ఉంది, ఓవర్ లవ్ అనేది యాక్చువల్లీ ఫ్లో అవుతుంది, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నట్లు ఉందన్నమాట. ఓకే, సో ఈ ఎమోషన్స్ ఉండడం వల్ల ఈ టైంలో మీకు కొంతమందికి ఇక్కడ ఏమవుతుండొచ్చు అంటే అది కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయకపోయేసరికి, కొన్నిసార్లు అది జరగకపోయేసరికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో బాగా హర్టింగ్ అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వేరే ఎనర్జీస్కి ఇంపార్టెన్స్, ఎందుకు నాకు ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్ అన్న థాట్స్ వచ్చేది చాలా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఓవర్ ఎమోషనల్, సెన్సిటివ్ పర్సన్, ఈజీగా హార్ట్కి తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఓకే, సో కాబట్టి ఎందుకంటే లవ్ అంత ఉంది కాబట్టి బాధ కూడా అంతే అనిపిస్తుంది అనమాట, అన్నీ ఓవర్గా ఎక్స్పీరియన్స్ చేసే టైప్ ఆఫ్ పర్సన్. సో మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు. సో ఇలా మీరు ఏదైనా ఫీల్ అవుతున్నారు అని అంటే మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఒక చిన్న థింగ్ హెల్ప్ అయ్యేది, మీరు మీ ఫీలింగ్స్ని బుక్లో రాయడమో, లేకపోతే మీ నంబర్కి టెక్స్ట్ చేసుకోవడమో ఇలాంటిది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే ఓవర్గా అది ఉండడం వల్ల కొన్నిసార్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, అది లెట్ గో చేయలేకపోవడం వల్ల మీరు బాగా బాధపడ్డం అనమాట, ఓవర్గా ఎమోషనల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ ఇప్పుడు. సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏం నడుస్తుందో. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద feelings of my collective's person. Show me the feelings of my collective's person, the energy that is attached to my collective. Please show me the feelings of my collective's person, the energy that is attached to my collective. సో మీ పర్సన్స్ ఫీలింగ్స్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్. ఎంత ఇంట్రెస్టింగ్ ఎనర్జీ కదా. ఇక్కడ మీకు అది వాళ్ళ బాటమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడికి రావడము ఇంట్రెస్టింగ్ థింగ్. 8 ఆఫ్ పెంటికల్స్. చాలామందికి థర్డ్ ఎనర్జీతో ఈ పర్సన్ కొంచెం బిజీగా ఉండడము, అక్కడ వర్క్ చేస్తూ ఉండడము, సిచ్యువేషన్స్ని మెండ్ చేయడం అన్నట్లు క్లియర్లీ చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ నేను రీడింగ్లో వస్తుంది కాబట్టి చెప్తున్నాను, అందరికైతే కాదు. మీకు తెలుసు అంటే మాత్రమే ఈ మెసేజ్ మీది, లేదంటే మీది కాదు. ఎందుకంటే నేను అంటున్నాను రైట్, అన్నెసరీగా మీరు అలాంటి మెసేజెస్ తీసుకొని బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను ఇట్లా చెప్తున్నాను. ఓకే, అందుకే నేను థర్డ్ పార్టీ రిలేటెడ్ కూడా రీడింగ్స్ చేయను. ఏంటంటే ఆల్రెడీ మనం బాధపడుతూ ఉంటాము, ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించి చూసామనంటే అది ఇంకొంచెము డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల నేను ఆ రీడింగ్స్ అసలు చేయను. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఛానల్ వచ్చేసి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఓన్గా హీల్ చేసుకోవాలని చెప్పేసి రైట్. సో దానివల్ల
సో కాబట్టి ఇక్కడ ఎనర్జీలో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది 3 ఆఫ్ పెంటికల్స్తో. ఏంటి అంటే ఈ పర్సన్ కనుక ఒకవేళ వేరే ఎనర్జీతో డీల్ అవుతుంటే కనుక వీళ్ళు అక్కడ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడము, వాళ్ళతో వర్క్ చేయాలని చెప్పేసి కౌన్సిలింగ్ టైప్ అనేదో, లేకపోతే వేరే వాళ్ళతో లైక్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్తోనో కలిసి మాట్లాడేసి సిచ్యువేషన్ మెండ్ చేయాలి అన్న దాంతో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో అంత లవ్ ఉన్నప్పటికీ ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారే, ఏం జరగట్లేదే అని చెప్పేసి హర్ట్ అవుతూ ఉండుండొచ్చు కొంచెము. ఓకే, అందుకనే ఓవర్ ఎమోషనల్ అవుతూ ఉన్న ఛాన్సెస్ మీ ఫీలింగ్స్కి సంబంధించి చూపిస్తుంది. ఓకే, మీకు కనుక ఇన్ఫర్మేషన్ తెలుసు ఈ పర్సన్కి సంబంధించి వీళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు, నేర్చుకుందాం అనుకుంటున్నారు, వేరే కనెక్షన్స్ని మెండ్ చేయాలనుకుంటున్నారు అని అంటే మాత్రం ఇది మీకు కొంచెము డీప్గా హర్ట్ చేసే ఛాన్సెస్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఫస్ట్ ప్రైమరీ ఎనర్జీ వచ్చేసి అది చూపిస్తుంది వీళ్ళు వేరే ఎనర్జీస్తో వర్క్ చేయాలి, వేరే పర్సన్తో వర్క్ చేయాలి, కలిసి ఉండాలి అన్నట్లు అనుకుంటున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి డెఫినెట్లీ సీరియస్లీ బిజినెస్కి సంబంధించో వీళ్ళ వర్క్కి సంబంధించో వీళ్ళు ఫోకస్డ్గా డిస్ట్రాక్ట్ అయిపోయి కంప్లీట్ ఇన్వాల్వ్ మొత్తం దాంట్లోనే ఉన్నట్లు ఏదో స్టార్ట్ చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్కి సంబంధించి రైట్ నౌ అని అంటే కొంచెము డిటాచ్డ్ ఉంది, కొంచెము అవే ఉండడం అనమాట. అంటే ఈ కనెక్షన్ గురించి ఆలోచించడం కంటే ఎక్కువ వేరే ఎనర్జీస్ గురించి, వేరే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మీతో చెప్పిండొచ్చు, కొంతమందికి చెప్పే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ ఒక 1 వీక్లో. లైక్ వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని వాళ్ళ వర్క్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడము, వాళ్ళ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడము అని చెప్పే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, బట్ చాలా వరకు వర్క్ రిలేటెడ్, చాలా వరకు వేరే సిచ్యువేషన్కి రిలేటెడే ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఈ పర్సన్ ఫీలింగ్స్. వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ కనెక్షన్కి సంబంధించి చూద్దాము. సో ఇవి మీ ఫీలింగ్స్, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్, ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్స్ మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. Please show me what are the intentions of my collective's person in this connection. Show me the intentions of my collective's person in this connection. Queen of Swords వచ్చేసి వీళ్ళ ఇంటెన్షన్స్ ఈ కనెక్షన్కి సంబంధించి 2 ఆఫ్ పెంటికల్స్. రీడింగ్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది వేరే ఎనర్జీ ఉన్నట్లు, చాలా అంటే చాలా స్ట్రాంగ్ వస్తుంది రీడింగ్లో. ఓకే, 2 ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ జగులు అవుతూ ఉన్నారు, అక్కడ డీల్ చేయలేక ఇక్కడ డీల్ చేయలేక మధ్యలో స్టక్ అయిపోయి ఉండడము, ఎలా చేయాలి, ఎలా టైం ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అర్థం కాకుండా ఉండడము. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ జగులింగ్ సిచ్యువేషన్ నుంచి, కంప్లీట్లీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం చూస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఈ సిచ్యువేషన్కి ఆన్సర్స్ తీసుకొని రావాలి అన్న సిచ్యువేషన్లో ఉండడం అనమాట. సో వీళ్ళు చాలా ఇంకా ఎలా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, బ్యాలెన్స్ మిస్ అవుతుంది. కాబట్టి వీళ్ళ ఇంటెన్షన్ మీ కనెక్షన్కి సంబంధించి డెఫినెట్లీ కమ్యూనికేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఈ రీడింగ్లో. వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్, డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఎమోషన్స్ అన్ని షట్ చేసేసి ఈ పర్సన్ మీతో చాలా అనలిటికల్గా మాట్లాడే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. ఇది ఇప్పుడు సిచ్యువేషన్, ఇది నేను చాలా జగ్లింగ్ దాంట్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ కనెక్షన్లో ఇది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే ట్రూత్ ఏదో మాట్లాడడమో, లేకపోతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంచెం డిటాచ్డ్, కొంచెం కోల్డ్ ఎనర్జీతో నేను వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నానని చెప్పడము ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. చాలా కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ వేరే ఎనర్జీస్తో డీల్ అవుతుంటే ఆ పర్సన్కి సంబంధించి మాట్లాడడము, ఆ పర్సన్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ ఇది ఇక్కడ ఏదైతే వచ్చింది రైట్, ఆ మెసేజ్కి సంబంధించి కూడా వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అన్నది చూపిస్తుంది. ఓకే, బట్ ఓవరాల్గా ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళ ఇంటెన్షన్ కూడా ఏంటి అంటే మీకు క్లారిటీ ఇవ్వాలి, మీతో మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకోవాలి, ఈ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండకూడదు, దీని నుంచి బయటికి రావాలి ఈ కనెక్షన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవచ్చు అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మాత్రము చాలా కొంచెం రూడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే వీళ్ళకి ఎమోషన్స్ ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వకూడదు, ఇప్పుడు కొంచెం హోల్ బ్యాక్ చేయాలన్న ఉద్దేశంతో కొంచెం సీరియస్గా, లేకపోతే ఈవెన్ ఒకవేళ మీరు మాట్లాడుతున్న ఎమోషనల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డిటాచ్గా ఉండడము, అంటే ఏమీ
ఇంపాక్ట్ అవ్వట్లేదు మీకు సంబంధించి అని చెప్పేసి వీళ్ళు బిహేవ్ చేసే ఛాన్సెస్ చాలా క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఈ దాంట్లో ఉన్నారు, దీని నుంచి బయటికి రావాలి, వీళ్ళకి దీనికి సంబంధించి ఎలా బయటికి రావాలో సొల్యూషన్ తెలియదు కాబట్టి. ఓకే, సో ఇది వచ్చేసి వాళ్ళ ఇంటెన్షన్. చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంది ఇంటెన్షన్లో, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్. కొంచెము మీరు కనుక ఎమోషనల్ పర్సన్ అవుతేను, విచ్ ఇస్ ఇక్కడ చూపిస్తుంది క్వీన్ ఆఫ్ కప్స్తో చాలా స్ట్రాంగ్గా. సో కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ అలా మాట్లాడినప్పుడు. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్లు క్వశ్చన్ రావడం అనమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ కనెక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాము, ఆ తర్వాత ఆబ్స్టికల్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. ఇక్కడ మీది కొంచెము మరి తెలీదు, ఎనర్జీలో ఏదైనా డిస్టర్బ్ అయ్యిందో మీ విషయానికి వచ్చేసరికి. ఎనర్జీ చెకింగ్లో రేపు చూస్తాను నేను ఏం జరుగుతుంది అన్నట్లు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి బ్యాలెన్స్ మిస్ అయింది ఎమోషన్స్కి వచ్చేసరికి, మీ విషయానికి వచ్చేసరికి. అది దేనికైనా సరే ట్రిగర్ అయ్యి ఉండొచ్చు ఎమోషన్స్ అనేవి. ఏ సిచ్యువేషన్ అయినా సరే అలా ట్రిగర్ అయ్యింది, మీరు ఇంబ్యాలెన్స్ అయ్యింది అని అంటే దాని మీదే మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి అర్థం అనమాట మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఎందుకంటే ఇక్కడ మీరు ఎమోషనల్లీ డిస్టర్బెన్స్ క్లియర్లీ చూపిస్తుంది, అందుకనే ఈజీగా తీసుకోవట్లేదు సిచ్యువేషన్ని, ఏది వచ్చినా సరే హర్ట్ అయ్యేది ఉందన్నమాట. ఓకే, ఐ నో ఇది విన్నప్పుడు వెంటనే నో వన్ వాంట్స్ టు నో, ఎవరికి తెలియాలని అనిపించదు. బట్ నేను మీకు తెలిసిందే, నేను షుగర్ కోటింగ్ రీడింగ్స్ అయితే ఇవ్వను, ఉన్నది చెప్పడం. ఓకే, సో చూద్దాం మరి నెక్స్ట్ ఏంటి అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కనెక్షన్ నుంచి 10 ఆఫ్ కప్స్. డెఫినెట్లీ ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది అసలు ఎనర్జీలో. ఏదో జరిగింది మీకు ఈ టైంలో రిలేషన్షిప్కి సంబంధించి, హఠాత్తుగా ఎక్స్పెక్టేషన్ అనేది ఓవర్ అవ్వడం అనేది చూపిస్తుంది. 10 ఆఫ్ కప్స్ వచ్చేసి ఇది డ్రీమీ ఎనర్జీ. అంటే మొత్తము మనము ప్రాక్టికల్ ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తాం, రైట్? బయటికి వెళ్ళాలి, కలిసి ఉండాలి, పిల్లలు, ఇల్లు, రెయిన్బోస్ మీద ఉండాలి, 10 ఆఫ్ కప్స్ ఇదంతా ఉంటుంది చూడండి, ఫ్యాంటసీ టైప్. ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది ఎందుకు రీసెంట్లీ ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్తో ఏదో సిచ్యువేషన్లో పాస్ట్కి రిలేటెడ్కి సంబంధించి వెనక్కి తిరిగి చూడడం, ఈ కనెక్షన్లో వెనక్కి తిరిగి చూసేసరికి అంత బాగుండింది, ఆ టైప్ ఉంటే బాగుండని ఒక్కసారిగా మెమొరీస్ గుర్తుకొచ్చేసి ఇక్కడ అది మీకు ట్రిగర్ అయ్యి ఉండొచ్చు మీ ఎమోషన్స్కి సంబంధించి. ఓకే, సో దానివల్ల మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైపోయిందంటే ఒక్కసారిగా 10 ఆఫ్ కప్స్తో ఈ పర్సన్తో మాట్లాడి ఉండొచ్చు కూడా కొంతమందికి, ఇక్కడ అది కూడా ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ సాక్రిఫైస్ అవుతుందన్న ఫీలింగ్, రైట్? 10 ఆఫ్ కప్స్తో హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్, ట్రావెల్ చేయాలి టుగెదర్, స్టెబిలిటీ ఉండాలి, ఇంకా లవీ డవీ కైండ్ ఆఫ్ ఉంటుంది చూడండి, ఆ టైప్గా ఎక్స్పెక్టేషన్స్ అనేది చూపిస్తుంది. డ్రీమ్స్ అన్ని రిలేషన్షిప్కి సంబంధించి కంప్లీట్ అవ్వాలి, ఈ పర్సన్తో ఒక కంప్లీషన్ రావాలి అని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంది. అది కూడా రీసెంట్ టైమ్స్లో ఏదో ట్రిగర్ చేసింది మీకు 9 ఆఫ్ వాండ్స్తో పాస్ట్ సిచ్యువేషన్ చూసి, అందుకని మీరు ఆ ఎక్స్పెక్టేషన్కి తిరిగి వచ్చినట్లు ఉందన్నమాట. ఓకే, సో అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మీ ఎక్స్పెక్టేషన్. అందుకనే ఇక్కడ ఈ పర్సన్ ఇంటెన్షన్ నుంచి చాలా స్ట్రాంగ్గా రూడ్ ఎనర్జీ, చాలా స్ట్రాంగ్గా కొంచెము రూడ్ ఎనర్జీ అంటే ఇంకా స్ట్రిక్ట్గా మాట్లాడడం అనమాట. ఎందుకంటే మీరు ఎమోషనల్ అయిన ఛాన్సెస్ ఇక్కడ ఉంది. మీరు ఎమోషన్స్ అయ్యేసరికి వాళ్ళు కొంచెం అనలిటికల్ అవ్వాల్సింది వచ్చింది అన్నట్లు చూపిస్తుంది. ఇది వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్స్ 10 ఆఫ్ కప్స్. ఆబ్స్టికల్ ఏంటి ఈ కనెక్షన్లో చూద్దాము. ఆల్రెడీ ఇక్కడ మనకి థర్డ్ ఎనర్జీ ఆబ్స్టికల్ చూపిస్తుంది, బట్ ఇంకోసారి చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్? ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్. మీకు ఆబ్స్టికల్ వచ్చేసి డెత్, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, న్యూ ఇయర్ ఎనర్జీస్ ఎందుకో నాకు రిఫ్లెక్ట్ అవుతుంది అనిపిస్తుంది రీడింగ్లో. కనెక్షన్కి సంబంధించి ఈ ఇయర్ చాలా వరకు మీరు వర్క్ చేయాల్సింది వస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, డెత్ వచ్చేసి ఈ సిచ్యువేషన్కి, ఈ కనెక్షన్కి ఆబ్స్టికల్. ఇక్కడ ఎందుకో యూనివర్స్ ఈ పెయిన్ మీరు తప్పక తీసుకోవాల్సిందే, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సిందే అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, లిటరలీ కొంతమందికి ఓకే ఇక్కడ నిజంగానే ఏదైనా సిచ్యువేషన్లో ఏదైనా పర్సన్కి సంబంధించి హెల్త్ బాగాలేకపోవడమో,
లేకపోతే ఇంట్లో ఎవరికైనా సరే ఐ షుడ్ నాట్ సే బట్ ఏదైనా జరిగిండొచ్చు. ఓకే, సో దానికి సంబంధించి కూడా ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ లాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వర్క్ చేయాలి, ఇలాంటి దానికి సంబంధించి అనమాట. సో దానివల్ల ఈ కనెక్షన్లో బ్రేక్ అనేది లైక్ స్టక్ అనేది అవ్వడము, ఆబ్స్టికల్ అనేది రావడం అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఆబ్స్టికల్ ఏంటి అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఈ కనెక్షన్లో ఏదైతే అన్నెసరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అవన్నీ ఉన్నాయో దానికి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్, దానికి సంబంధించి అన్నీ ఎండ్ చేసేసి పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెత్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఆబ్స్టికల్ ఇక్కడ యాక్చువల్లీ ఈ రీడింగ్లో. రెస్ట్రిక్షన్స్ ఉంది కొంతమందికి ఇక్కడ. 9 ఆఫ్ పెంటికల్స్ మనీ ఇష్యూ అండ్ అదర్ ఎనర్జీ, సింగిల్ లేకపోవడం అన్న ఎనర్జీ కూడా చూపిస్తుంది, అది కూడా ఆబ్స్టికల్ అనమాట. ఓకే, చాలా డీప్ రీడింగ్ ఇదైతే. నేను కూడా అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ ఈ రీడింగ్ ఇలా వస్తుందని చెప్పేసి. చాలా స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ డీప్ రీడింగ్. ఓకే, సో మరి పాసిబుల్ అవుట్కమ్ ఏంటి మీకు ఈ కనెక్షన్కి సంబంధించి చెక్ చేద్దాము. ఇది నేను నెక్స్ట్ చేసేంత వరకు ఈ రీడింగ్ మీకు ఎప్పుడైతే మీరు చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ రీడింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మోస్ట్లీ 15 డేస్ కోసం, నెక్స్ట్ 15 డేస్ కోసం ఇది. బట్ చేంజెస్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే చూపిస్తుంది, అంతకన్నా కొంచెం ఎక్కువనే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది చాలామందికి. ఓకే, సో వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్? వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్? 9 ఆఫ్ కప్స్. ఓకే, నైస్. ఇంత జరిగినప్పటికీను 9 ఆఫ్ కప్స్తో పాజిటివ్గా ఉంది. 7 ఆఫ్ పెంటికల్స్. మీ వెయిట్ అనేది ఏదైతే ఆలోచిస్తున్నారో విష్ ఫుల్ఫిల్మెంట్కి, దానికి సంబంధించి హ్యాపీనెస్ అయితే వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఈ కనెక్షన్లో ఎంత ఇదంతా నడుస్తున్నప్పటికీ సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, మళ్ళీ బ్యాలెన్స్ అనేది రావడం అనేది చూపిస్తుంది అనమాట. అంటే కొంచెము ఏదైతే ఇప్పుడు మీకు డిస్టర్బెన్స్ కాజ్ చేసిందో ఏదో చూపిస్తుంది ఇక్కడ, ఏదో అయ్యింది రీసెంట్ టైంలో డిస్టర్బెన్స్ కాజ్ అయ్యింది అన్నట్లు. అది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయి మళ్ళీ కొంచెము ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది రావడము, మీకు ఈ కనెక్షన్లో మళ్ళీ ఒక స్టెబిలిటీ అనేది రావడము, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది రావడము, ఒక చిన్న విష్ అయినా సరే. అంటే ఈ పర్సన్ మీకు ఏదైనా చెప్పాలో, లేకపోతే వాళ్ళు ఏదైనా అపాలజీ చేయాలని చెప్పేసో, లేకపోతే నార్మల్గా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసో ఇలాంటిది ఉంటుంది రైట్. ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా దానికి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్లో ఒక చిన్న విష్ మాత్రం పూర్తయ్యేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక 10 ఆఫ్ కప్స్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా అయ్యిండొచ్చు ఇక్కడ. సో దానికి సంబంధించి ఒక చిన్న విష్ అనేది కంప్లీట్ అవుతుంది లాంగ్ టైం తర్వాత. సో దానికి సంబంధించి మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఈ కనెక్షన్లో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్? నన్ను అడిగితే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ. ఎందుకంటే ఈ గైడెన్స్ని మీరు ఎప్పుడైతే ఫాలో అవుతే అప్పుడే ఈ కనెక్షన్కి సంబంధించి సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ సీ మరి గైడెన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 9 ఆఫ్ పెంటికల్స్. 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఇంకా ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి మీకు ముందు ఇక్కడ మీరేంటి అని అంటే మీరు మీ సిచ్యువేషన్కి సంబంధించి క్లారిటీ అనేది తెచ్చుకోవాలన్నట్లు చూపిస్తుంది యూనివర్స్ వచ్చేసి ఇక్కడ. ఓకే, ఏస్ ఆఫ్ స్పోర్ట్స్, ట్రూత్ మీరు రియలైజ్ అవ్వండి, ఇల్యూషన్ నుంచి మీరు బయటికి రండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఈ పర్సన్ చూపిస్తున్నా, లేకపోతే మీకు తెలిసిన ఈ కనెక్షన్కి సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు దాని మీద ఫోకస్ చేయకుండా ఇల్యూషన్లో ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు అని ఇల్యూషన్ నుంచి క్లియర్ అవ్వండి, దాని నుంచి లిబరేట్ అవ్వండి, ట్రూత్ అనేది క్లియర్గా చూడండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్తో మీరు మీ మనీ మీద కనుక, కెరియర్ మీద కనుక, లేకపోతే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బాగా కనిపించడం, ఫిజికల్గా కూడా చూపిస్తుంది ఇక్కడ, ఫిజికల్గా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రైట్. అలాంటి దాని మీద కూడా ఇలా ఏదైనా సరే నెగ్లెక్ట్ చేసింటే కనుక ఫస్ట్ మీరు దాని మీద ఫోకస్ చేయాలి, ఇలా లిబరేట్ అవ్వాలి, ఫ్రీగా ఉండాలి కంప్లీట్లీ, మీ హ్యాపీనెస్ మీరు చూసుకోవాలి, స్పిరిచువల్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ ఫోకస్ మొత్తం దీని మీద ఉండాలి ఇప్పుడు అన్నట్లు. సో ఎందుకు అని అంటే ఈ ఓవర్ లవ్ మీరు ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి మీ ఎనర్జీ టూ మచ్ ఇవ్వడము. సో అది ఎప్పుడు మిమ్మల్ని అంత ఇవ్వడం వల్లనే, అంత లవ్ ఉండడం వల్లనే డిస్టర్బెన్స్ కూడా కాజ్ అవుతుంది. సో ఈ ఎనర్జీ మొత్తం మీరు దీని మీద చూపిస్తే మీకు గ్రోత్ అనేది ఉంటుంది, సక్సెస్ అనేది రీచ్ అవ్వడము, ఇంకా మీకు ఈ కనెక్షన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ, ఇంకా ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట.
అనమాట. ఓకే, సో నాకైతే ఈ రీడింగ్ నచ్చింది, చాలా స్ట్రాంగ్గా, వెరీ వెరీ డీప్ అండ్ లైక్ ఏదో లెర్నింగ్ టైప్ ఆఫ్ రీడింగ్ అన్నట్లు అనిపించింది. సో మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.